ఆందోళ్ జోగిపేట్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి రాచకొండ నాగరత్నం గౌడ్ భవానీ ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ బకాయి కార్డు పేరుతో ఒక వినూత్న కరపత్రాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకపోవడంతో ఒక్కో ఇంటికి ప్రభుత్వం ఎంత బకాయి పడిందో లెక్కలతో సహా వివరిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లలో జోగిపేట రూపురేఖలు మార్చామని, ప్రజలు మళ్లీ తమకే అవకాశం ఇస్తామని భరోసా ఇస్తున్నారని నాగరత్నం గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటికే 2 సార్లు మున్సిపల్ ఏర్పడ్డ తర్వాత 2 సార్లు మేము మా భార్య పోటీ చేసి ఈ వార్డు నుంచి గెలుపొందింది. దాదాపు 2 కోట్ల వర్క్ చేసి వాడల మురికి కాలువలు మరియు సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, వాటికి లైట్లు, అవసరం ఉన్న చోట ట్రాన్స్ఫారాలు, ఎల్ఈడి లైట్లు కూడా పెట్టడం జరిగింది. ఈసారి కూడా ఈసారి జనరల్ రావడంతో నేను పోటీ చేస్తున్నాను. ఇప్పటికే చాలా అభివృద్ధి చెందింది నా వార్డు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ గెలిచినాక ఇంకా చాలా కూడా అభివృద్ధి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నాను. ఇంకొన్ని రెక్టిఫై చేసుకున్నాం. ఆ సమస్యలన్నింటిపై పరిష్కరిస్తామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజల నుంచి చాలా మంచి స్పందన వస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. దీంతో పాటు జోపేట ఉన్న 15 వార్డులలో దాదాపు అన్ని వార్డులు గెలిచి ఈసారి ఆందోళ్ జోపేట మున్సిపాలిటీ పైన ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని చెప్పేసి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానివ్వండి, ఎంపీ ఎలక్షన్లో కానివ్వండి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ఖచ్చితంగా మా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకొని మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని మేము ముఖ్యంగా ప్రజలకు తెలియజేసింది ఏమనగా మెయిన్ సమస్యలు పారిశుద్ధ్యం అనేది ఈ 2 ఏళ్లలో మొత్తము అంటడుకపోయింది. అసలు ఏడ కూడా పారిశుద్ధ్యం లేదు, పారిశుద్ధ్యం మంచిగా లేదు. రెండోది ఎన్నో గ్యారంటీలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ రోజు అధికారంలోకి వచ్చింది. కానీ ఏది కూడా నెరవేర్చలేదు. బస్సు అన్నారు, బస్సు ఫ్రీ అని ఆటోలో, కానీ మొగోళ్ళకు డబుల్ రేట్ కాబట్టి భార్యాభర్తలో పోతే అది ఈక్వల్ అయిపోయింది. రెండోది 2500 మా మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. 2500 కూడా ఇవ్వడం లేదు. గ్యాస్ ఫ్రీ అన్నాడు. నెలకు 12 గ్యాసులు అన్నారు. మా ఆందోళ్ గ్రామంకి వస్తే ఒక్కరికి కూడా 12 గ్యాసులు ఫ్రీ అనేది లేనే లేదు. ఓ ఇంటికి కూడా లేదు, ఏ మహిళకు కూడా లేదు. మళ్ళీ 4000 పెన్షన్ చేస్తాను, 4000 పెన్షన్ లేదు. వికలాంగులకు 6000 పెన్షన్ అన్నాడు, 6000 పెన్షన్ లేదు. ఇప్పటికి 2 సార్లు రైతు బంధు ఎగొట్టింది, ఇప్పుడు కూడా రైతు బంధు ఎగొట్టింది. ఏమంటే ఎలక్షన్స్ నేను మాట్లాడుతున్నాను. కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు. తులం బంగారం దేవుడు కానీ ఇంతవరకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులే లేవు. ఇక ఎందుకు ఓటేయాలి? మీకు కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు ఓటేయాలి? ఓటేసే అవసరం లేదు. మీరు మీతోనే శాత కాదు, అవసరం కూడా మీరు దిగిపోండి. మళ్ళీ ఎలక్షన్ వస్తే మేము గెలుస్తాం, మేము చెప్పిన అన్ని నెరవేరుస్తాం. ఇప్పటికే ఒక్కొక్క ఆటో వాళ్ళకు 24-25 వేలు బాకీ ఉన్నాడు. ఆటో వాళ్ళకి ఏం చెప్పిండు, సంవత్సరానికి 12,000 ఇస్తాడు. 2 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కొక్క మహిళకు 62,000 బాకీ ఉన్నాడు. ఒక్కొక్క ముసలి వాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, మన వికలాంగులకు ఇంచుమించు వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ఒక్కరికి 2,000 అంటే దాదాపుగా 56,000 బాకీ అయిపోయింది ఇప్పటికీ. కాబట్టి అసలు ఓటు అడిగే హక్కు లేదు, మీకు నైతిక హక్కు లేదు. ప్రజలు కూడా నిలదీస్తారు. దానికి ఒకటే కారణం చెప్తాం. మొన్న దామోదర్ గారు వచ్చేసి, డిప్యూటీ సీఎం దామోదర్ గారు వచ్చేసి, మన మాజీ డిప్యూటీ సీఎం ప్రజెంట్ శాఖ మంత్రి మొన్న చిరల్ వంచితే ఏమైంది? చిరల్ వంచితే డైరెక్ట్ మా ఆందోళన గ్రామం మహిళలు అడిగారు, మాకు ఇవ్వాల్సిన పైసలు ఏవి అంటే మహిళను దొబ్బేసారు. అంటే అంత దారుణమైన పరిస్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దిగజారింది. కాబట్టి దాన్ని మనము ఖచ్చితంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా గద్దె దించుతాం. ఆందోళన జోపేట మున్సిపాలిటీలో ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ జెండా ఎగరేస్తున్నాం, కాంగ్రెస్కి బుద్ధి చెప్తున్నాం.